హాయ్ హలో ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తున్నారు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఈరోజు జనవరి 14th సంక్రాంతి. ఎర్లీ మార్నింగ్ ఇట్స్ 9:30. 11:20కి సంక్రాంతికి వస్తున్నాం. షో ఉంది, ఫ్యాన్స్ షో, రాధికా థియేటర్ వరంగల్లో. ఫ్యాన్స్తో అంటే మీరు ఫ్యాన్ని చూసి ఉంటారు, నార్మల్గా కొంచెం పెద్ద ఫ్యాన్ చూసి ఉంటారు, నా ఒక యావరేజ్ ఫ్యాన్ చూసి ఉంటారు. కానీ డైహార్డ్ ఫ్యాన్తో విక్టరీ వెంకటేష్ సినిమా చూస్తే ఎట్లుంటుందో ఈరోజు మీకు చూపిస్తా. సో ఆయన ముంగడ విక్టరీ అన్న కారు నడుపుతున్నాడు. అక్కడ దిగంగానే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడి సినిమా పోయి ఎట్లున్నది చూసి సినిమా మొత్తం ఎంజాయ్ చేసి రచ్చ చేసి దాని రివ్యూ కూడా ఇస్తాం. చూడుర్రి, లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. సో కంప్లీట్ విక్టరీ వెంకటేష్ గెటప్లో ఉన్నాడు ఈరోజు. ఎట్లా ఎంజాయ్ చేయాలి కంప్లీట్గా. మేము నైట్ 4:30 వరకు పడుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా టెన్షన్. యూఎస్ ప్రీమియర్స్, ఆస్ట్రేలియా ప్రీమియర్స్, ఆంధ్రాలో 4 AM షోస్ చూసి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ 10 years సోలో బ్లాక్ బస్టర్ గట్టిగా కొడుతున్నాడు వెంకటేష్. సో ఎక్సైటెడ్ టు వెయిట్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్. చూపిస్తా. నేను కూడా విక్టరీ వెంకటేష్ గెటప్లో వచ్చిన ఈరోజు. కళ్ళద్దాలు చేతులు షర్ట్స్ వేసి కళ్ళద్దాలు పెట్టిన విక్టరీ వెంకటేష్ గెటప్లోనే వచ్చిన. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో. లాస్ట్ టైం సైన్తో కూడా చూసినాము. అంటే ఆయన ఇట్లాంటి ఫ్యాన్ కాదు, చాలా డైహార్డ్ ఫ్యాన్ అన్నట్టు. వెంకటేష్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే క్యారెక్టర్ వైజ్ కూడా అది వెంకటేష్ అంటేనే ఇష్టం. సో ఫిలింకి పోతున్నాం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, రివ్యూ కూడా ఇద్దాం. లెట్స్ గో. సినిమా వైపించాలి. గుంటూరు కారంకి వస్తే సైలెన్స్ ఉండే, సేమ్ థియేటర్, సేమ్ ఫెస్టివల్. చూడు, మొత్తం ఒక ఫెస్టివల్ వాతావరణం. మనమే అన్నా లాంగ్ టైం తర్వాత బ్లాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. జై వెంకట్, జై వెంకట్, జై వెంకట్, జై వెంకట్. మార్నింగ్ షో ఎక్కడైనా మహిళలు వచ్చింది చూసిండ్రా? వెంకటేష్ బాబు సినిమాకి వస్తారు, ఎట్లా కొడతాం బాక్స్ ఆఫీస్ అంటే. अरे अंदर है तो उसको नंबर बोल.
సో యా ఇప్పుడే మూవీ అయిపోయింది, ఇంటికి పోతున్నాము. అన్న ఎట్లా అనిపించింది సినిమా? గొంతు పోయింది. ఏం లేదు, విక్టరీ వెంకటేష్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. జెన్యూన్ రివ్యూ, సంక్రాంతి విన్నర్. సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ఈ మూవీ. రాకపోతే కామెంట్ వచ్చి చేయండి. విక్టరీ వెంకటేష్ మూవీ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్. సంక్రాంతికి వస్తున్నాం. సీట్లలో ఎవ్వడు కూర్చోలే. అండ్ వన్ మోర్ థింగ్, 3 days వరకు టికెట్ ముక్క లేదు ఏపీ తెలంగాణలో. అంత పెద్ద హిట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, సోలో బ్లాక్ బస్టర్. వి సిన్సియర్లీ థ్యాంక్ డైరెక్టర్ అనిల్ రాయపూడి గారు. వెంకటేష్ గారిని మేము ఎలా చూడాలో అలా చూపెట్టిండు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాం. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ 2 పాటలు సాంగ్స్ బిగ్గెస్ట్ అసెట్. బిగ్గెస్ట్ బేసికల్లీ సాంగ్ ఎనర్జీ. వెంకటేష్ గారు ఆసం ఆసం ఆసం. ఇంకోటి అది గోదావరి గట్టు పిక్చరైజేషన్ మాత్రం నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ అనిల్ రాయపూడి గారి మార్క్ కూడా ఉంది. విక్టరీ వెంకటేష్ గారిని చూడాలనుకునే వాళ్ళు వెంటనే టికెట్లు బుక్ చేయాలి, ఎందుకంటే అట్లా ఎనర్జెటిక్ మళ్ళీ చాలా తర్వాత చూసినాము. సో హీస్ బ్యాక్. బ్లాక్ బస్టర్ ఫ్యాక్టరీ వెంకటేష్ విక్టరీ. మా మామయ్య కూడా రివ్యూస్ రాట విక్టరీ వెంకటేష్ ది. సంక్రాంతికి వస్తున్నాం, చెప్పమా. పండుగ వాతావరణం అండి. ఒక చాలా చక్కటి సినిమా. ఒక టీచర్ని ఎలా చూపించాలో, టీచర్ విలువ. ప్రతి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మన టీచర్ నుండి వస్తాడు. అది చాలా మంచి మెసేజ్ అండి. ఒక యంగ్ లుక్ కనబడ్డది. వెంకటేష్ పూర్వ వైభవం తీసుకొచ్చిండండి. అసలు వాతావరణం పండుగ అనేది సినిమా థియేటర్స్, సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు సూపర్ హిట్ మూవీ అండి. నేను థియేటర్కి వెళ్ళానా, ఒక జాతరకి వెళ్ళానా, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళానా నాకు తెలుస్తలేదు. ఊరు వాడ ఏకమై జయం మందేరా. సంక్రాంతికి వస్తున్నాంకి కూడా లాస్ట్ లో రా పెడితే సంక్రాంతికి వస్తున్నాం రా, సంక్రాంతికి వస్తున్నాం రా అని పెడితే అయిపోయి ఆల్రెడీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్.